ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. లోక సంబంధమైనటువంటి తలంపులు, లోకాశలు, సోమరితనము, ఇలాంటివన్నీ ప్రభా విడిచిపెట్టి నీ సన్నిధిలో నీ వాక్యం వినడము, దాని ప్రకారముగా జీవించడం ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ప్రభా, ఈ సమయంలో రావలసిన విశ్వాసులైన బిడలను నీ సన్నిధికి నడిపించండి. నీ కృపాక్షేమములు వారికి దయచేయండి. నీ కుమారుడు వాక్యమును మాట్లాడుతుండగా మీరే సహాయము దయచేసి నడిపించమని, నీ పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపుమని, మాట్లాడే ప్రతి మాట మా జీవితానికి అన్వయించుకొని దాని ప్రకారముగా జీవించడానికి కృప దయచేయమని, ప్రార్థన ఆలకించి ప్రతిఫలము దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడును యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలమ్మా. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యం విందాము జాగ్రత్తగా. సమయంలో నన్ను ఈ రీతిగా నిలబెట్టిన యేసయ్యకు నా హృదయపూర్వక వందనాలు. సమయం ఇచ్చిన నాన్నగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు కూడా మనం ఈ రీతిగా కలుసుకోవడానికి ఆయన చూపిన కృప, ఆయన చేసిన సహాయాన్ని బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక మాటను మనము చదివి ఈ రాత్రి ఆ మాటను ధ్యానం చేద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చదువుదాం. రోమా పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుదాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. నేను కూడా వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవా, ఇంతవరకు పాటల ద్వారా నీ నామాన్ని స్తుతించాం, నేను కీర్తించాం, గణపరిచాం. ఇక ముందు నీ వాక్యం కోసం ఎదురు చూస్తున్నాం ప్రభువా. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు, దాని ప్రకారంగా జీవించగలిగే జీవితాలు మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ లోకంలో మనము బ్రతికి ఉన్నాము అని అంటే అది కేవలము దేవుని యొక్క మహాకృప. ఆయన కృప లేకుండా, ఆయన దయ లేకుండా ఒక క్షణమైన మనము బ్రతకలేం. దేవుని యొక్క కృప మన ఎడల ఇంత ఉన్నతముగా ఉన్నది. భయంకరమైన వాతావరణ పరిస్థితులు జరుగుతున్నప్పటికీ కూడా, వాతావరణం భయంకరమైన వేడిని చూపిస్తున్నప్పటికీ కూడా ఆయన చల్లని రెక్కల చాటున మనలను భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఈ పత్రిక రాస్తున్నాడు. ఈ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాస్తున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందనంటే మీరు అంటే ఎవరు? ఎవరైతే దేవుని అనుసరించే వారు ఉన్నారో వారు.
దేవుని వాక్యమును అనుసరించేవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ లోక మర్యాదను ఏం చేయకూడదు, అనుసరింపక. దేవుని అనుసరించే వారు ఎవరైనా సరే, యేసుక్రీస్తు అడుగు జాడలలో నడుస్తున్న వారు ఎవరైనా సరే, యేసుక్రీస్తు మార్గములో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఈ లోక మర్యాదను ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుసరించకూడదు. అది మనం అనుసరించకూడదని పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయించడం జరిగింది, అపోస్తలుడైన పౌలు భక్తుని ద్వారా. ఏమని సెలవిస్తున్నాడు అనంటే, మీరు అనగా దేవునిని అనుసరించే మీరు ఈ లోక మర్యాదను ఏం చేయకండి, అనుసరించొద్దు. ఎందుకు అనంటే ఈ లోక మర్యాద దేవుని మర్యాదతో ఎట్టి సంబంధము కూడా లేదు. ఈ లోక మర్యాద దుష్టిని సంబంధమైనది, దేవుని మర్యాద పరలోక సంబంధమైనది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనమందరము దేవుని అనుసరించే వారము కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరించక ఏం చేయమన్నాడు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో ఎలా తెలుసుకోవాలంట, పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఏం చేయమంటున్నాడు అనంటే, ఉత్తమమైనది అనుకూలమైనది సంపూర్ణమునై ఉన్నటువంటి దేవుని యొక్క చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మన మనస్సు మారాలట. చెప్పండి, మనస్సు ఏమవ్వాలి, మారాలి. ఎందుకు మారాలి అని అంటే, ఈ రోజున క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నాము కానీ మనస్సు మాత్రం మారలా. మారని మనస్సు లోక మర్యాదను అనుసరిస్తుంది. అందుకని ఏమంటున్నాడు అనంటే, మీ మనస్సు మారి దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటం వలన రూపాంతరము పొందిడి. దేవునికి స్తోత్రం. రూపాంతరము పొందిడి అనంటే ఒక రూపము నుండి వేరొక రూపములోనికి మార్చబడటం, ఒక పరిస్థితి నుండి వేరొక పరిస్థితిలోనికి మారటం. ఇంకా చెప్పాలి అనంటే, లోక సంబంధమైన మానవుని యొక్క పోలికలో నుండి పరలోక సంబంధమైన దేవుని పోలికలోనికి రూపాంతరం చెందటం, మార్పు చెందటం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకేం తెలియజేస్తున్నాడు అంటే, దేవుని అనుసరించే మనము లోక మర్యాదను అనుసరించకుండా ఉత్తమమైనది ఏదో, అనుకూలమైనది ఏదో, సంపూర్ణమైనది ఏదో తెలుసుకోవాలి. ఈ రాత్రి ఎలా తెలుసుకోవాలంట, పరీక్షించి తెలుసుకోవాలి ఈ రాత్రి. అలా తెలుసుకోవడానికి మన మనస్సులు మారాలట. చెప్పండి, ఏం మారాలి, మన మనస్సులు మారాలి. ఎందుకు మనస్సులు మారాలి అని అంటున్నాడు అంటే, అలా ఉత్తమమైన దానిని, అనుకూలమైన దానిని, సంపూర్ణమైన దానిని తెలుసుకోవడానికి క్రైస్తవుడు ఏమాత్రం కూడా ఆలోచించట్లా. ఈ రోజున క్రైస్తవుడే మనస్సులు మారని క్రైస్తవులు. చెప్పండి, ఏం క్రైస్తవులు, మనస్సులు మారని క్రైస్తవులు. కానీ క్రైస్తవుడు అనబడిన వాడు ఎవడైనా సరే మనస్సును మార్చుకోవాలి. ఖచ్చితంగా ఏం చేసుకోవాలి, మనం మనస్సు మార్చుకోవాలి. అలా మనస్సు మార్చుకొని రూపాంతరము చెందాలి, దేవుని పోలికలోనికి రూపాంతరము చెందాలి. అలా చెందాలి అని అంటే, అలా మార్చుకోవాలి అని అంటే పరీక్షించి తెలుసుకోండి అని అంటున్నాడు. దేనిని పరీక్షించి తెలుసుకోమంటున్నాడు, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి అని అంటున్నాడు. ఎలాంటి దేవుని చిత్తము, ఉత్తమమైన దేవుని చిత్తము, దేవునికి అనుకూలమైన దేవుని చిత్తము, దేవుని దృష్టిలో సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోండి అని అంటున్నాడు. ఈ రాత్రి మన మనస్సు మార్చుకుందాం. ఏం చేయడానికనంటే, దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవడానికి మన మనస్సులను మార్చుకుందాం. ఇప్పుడే మార్చేసుకోవాలి. ఈ వాక్యం వింటుండగానే మనస్సు మార్చేసుకోవాలి. మార్చేసుకుని ఏది ఉత్తమమైనదో పరీక్షించాలి,
ఏది దేవునికి అనుకూలమైనదో, ఏది దేవునికి మాత్రమే కాదు, దేవుని మందిరానికి ఏది అనుకూలమైనదో పరీక్షించి తెలుసుకోవాలి. ఏది దేవుని దృష్టిలో సంపూర్ణమైనదిగా కనబడుతుందో వీటిని పరీక్షించి తెలుసుకోవడానికి మన మనస్సులను మార్చుకోగలిగితే మనము లోక సంబంధమైన శరీర సంబంధమైన పోలికలో నుండి పరలోక సంబంధమైన దేవుని పోలికలోనికి మార్చబడతాం. దేవునికి స్తోత్రం. ఇంతకీ ఉత్తమమైనది ఏంటో మొదటిగా తెలుసుకోవాలి. ఏంటి ఉత్తమమైనది? పరిశుద్ధ గ్రంథములో ఉత్తమమైనవి చాలా సంగతులు ఉన్నాయి. అన్ని సంగతులు చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి సమయానుకూలంగా కొన్ని ఉత్తమమైన సంగతులను తెలుసుకుందాం. తెలుసుకున్న వాటిని పరీక్షిద్దాం. పరీక్షించిన వాటి ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. తద్వారా దేవుని పోలికలోనికి రూపాంతరము చెందుదాం. దేవునికి స్తోత్రం. ఏమిటి ఉత్తమమైనది పరిశుద్ధ గ్రంథములో అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథము నుండి ఒక మాట చదువుదాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనము చదువుదాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 19వ వచనం. యెహోవా చెప్పిన ప్రకారము నీ పితరులతో ప్రమాణము చేసిన ఆ మంచి దేశములో నీవు ప్రవేశించి దాని స్వాధీనపరుచుకొనున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు ఏం చెయ్యాలట? యెహోవా దృష్టికి ఎలాంటిది చెయ్యాలట? చెప్పాలి. యథార్థమైనదియు ఉత్తమమైనదియు చెయ్యవలెను. ఎవరు? ఆనాడు ఇశ్రాయేలీయులతో ఏమని చెప్తున్నాడు అని అంటే, మీరు మీ పితరులతో ఈ దేశాన్ని నేను మీకు ఇస్తాను అని ప్రమాణము చేసిన ప్రమాణ ప్రకారం ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోబోతున్నారు. అయితే ఆ దేశాన్ని మీరు స్వాధీనము చేసుకున్నట్లు మీరేం చెయ్యాలి అని అంటే, నా దృష్టికి అనగా మన దేవుడైన యెహోవా దృష్టికి ఎలాంటి పనులు చెయ్యాలట? యథార్థమైన పనులు, అలాగే ఆయన దృష్టికి ఉత్తమమైనది చెయ్యాలి. ఉత్తమము అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నాడు అని అంటే గుడ్ అన్నాడు. ఇంగ్లీష్ లో గుడ్ అన్నాడు. గుడ్ అంటే మంచిది అని అర్థం. ఉత్తమమైనది చేయవాలి అంటే మంచిది చెయ్యాలి. దేవుడు ఉత్తమమైన దానిని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. అది చేస్తున్నట్లు, అది మన వలన చేయబడులాగున. ఎందుచేతనంటే దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు. ఏంటి అనంటే, మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాడు. ఆ స్థలము సిద్ధపరచబడిన తర్వాత నేను తిరిగి వస్తాను, నేనుండు స్థలానికి మీరును ఉండులాగున మిమ్మల్ని తీసుకుని పోవడానికి నేను మరలా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు కదా. చెప్పి వెళ్ళిన వాడు తిరిగి రాకుండా ఉంటాడా? మాట ఇచ్చినవాడు దానిని నెరవేర్చేవాడు. మాట తప్పేవాడు కాదు మన దేవుడు. ఆయన వస్తానని చెప్పాడు, ఖచ్చితంగా వస్తాడు. ఆయన వచ్చే సమయానికి మనం ఎలా కనబడాలి అని అంటే, ఆయన దృష్టికి ఈ లోకంలో ఆయన దృష్టికి ఏదైతే ఉత్తమమైనవిగా కనబడుతున్నాయో వాటిని చేస్తున్నట్లుగా మనము కనబడాలి. వాటి ప్రకారంగా జీవిస్తున్నట్లుగా కనబడాలి. నేను చెప్పినట్లుగానే నా దృష్టికి అనుకూలమైనటువంటి ఉత్తమమైనది వీరు చేస్తున్నారు అని నిన్ను చూసి నన్ను చూసి ఆయన సంతోషపడి ఆయన ఉంటున్నటువంటి ఆ పరలోక పట్టణంలోనికి మనలను తీసుకుని వెళ్ళిపోయే స్థితిలో మనం ఉండాలి. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు అనంటే, మీరు పరలోక రాజ్యములోనికి ప్రవేశించాలి అనంటే ఈ లోకములో దేవుని దృష్టికి అనుకూలమైనది, లేకపోతే యథార్థమైనది, లేకపోతే ఉత్తమమైనది ఏం చెయ్యాలట? చెయ్యాలి అన్నాడా? చెయ్యవలెను అన్నాడా? ఖచ్చితంగా. చేసినా చేయకపోయినా పర్వాలేదులే అన్నాడా? ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. చెయ్యమంటే
చేసి తీరాల్సిందే. చెయ్యొద్దు అనంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పనిని మనము చెయ్యకూడదు. ఎందుకు అనంటే నీవు నేను పరలోక పట్టణమును స్వతంత్రించుకోవాలి అనంటే ఈ లోకములో దేవుని దృష్టికి ఉత్తమమైనది ఏదైతే ఉన్నదో దానిని ఖచ్చితంగా చెయ్యాలి. మరి ఆయన దృష్టికి ఏది ఉత్తమమైనవిగా ఉన్నాయి అని ఆలోచన చేస్తే అసలు ఈ లోకములో మన కోసము ఉత్తమమైన సంగతులను ఏమి రాయించి ఉంచాడో తెలుసుకుందాం, పరీక్షిద్దాం, దాని ప్రకారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ చరణంలో ఇలా రాస్తున్నాడు. 34వ కీర్తన 8వ చరణం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునిడి. చాలు. ఈ లోకంలో మనకంటూ ఏదైనా ఒక ఉత్తమమైనది ఉన్నది అనంటే అది ఒక్కటే. ఆ ఒక్కటి ఏది కాదు, మన దేవుడే మనకు ఉత్తమమైన వాడు ఈ లోకంలో. చెప్పండి, మన దేవుడే మనకు మంచివాడు. ఆయన ఉత్తమము అనంటే గుడ్ అన్నాడు, మంచి అన్నాడు. మన దేవుడు అన్నిటికీ కూడా మంచివాడే. మంచివాడైన మన దేవుని గురించి ఎన్నో పాటలు కూడా రాస్తారు. మంచివాడు, గొప్పవాడు మన దేవుడని. మంచే లేని నాపైన ఎంతో ప్రేమ చూపిన మంచివాడైన దేవునికి స్తోత్రం. అందుకనే యెహోవా ఉత్తముడని ఎలా తెలుసుకోమంటున్నాడమ్మా? టేస్ట్ చేయండి ఫస్ట్. ఏదైనా ఒక పదార్థం యొక్క రుచి తెలియాలి అని అంటే ఆ పదార్థము మంచిదా కాదా అని డిసైడ్ చేయాలి అని అంటే ఆ పదార్థాన్ని మనం రుచి చూచినప్పుడు మన నాలుకకు అది మంచి రుచిగా అనిపిస్తే వెంటనే ఇది చాలా బాగుంది అని సర్టిఫికెట్ ఇస్తాం. ఒకవేళ మనము తీసుకున్న ఒక పదార్థం మన నాలుకకు గనక చేదైనదిగా, పులుపైనదిగా అనిపిస్తే దానికి మంచి సర్టిఫికెట్ ఇవ్వం. అలాగే యెహోవా ఉత్తముడని ఏదో స్టేట్మెంట్ ఇచ్చేట్లే, అక్కడ ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమంటున్నాడు. విచిత్రం ఏంటంటే దేవుడు ఉత్తముడని మన క్రైస్తవ సమాజంలో ఉన్నవారే రుచి చూడట్లేదు. ఇంకా ఆయన్ని మన సమాజంలో ఉన్నవారే మన దేవుని యొక్క రుచి ఏంటో చూడలేని స్థితిలో ఉండటం ఎంత భయంకరం, ఎంత బాధాకరం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాటికి కూడా, ఈ రోజుకి కూడా దేవుడు ఎంత ఉత్తముడో రుచి చూసి తెలుసుకోలేని ఒక భయంకరమైన స్థితిలో ఉన్నారు. అలాంటి జీవితము ఒక క్రైస్తవ జీవితమేనా? కాదు ఎన్నటన్నిటికీ కూడా. అందుకనే దేవుడి గురించి తెలియజేస్తున్నాడు. ఈ లోకములో మీరు జీవిస్తున్నారు గనక ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమైనదో పరీక్షించి తెలుసుకోండి. పరీక్షించి తెలుసుకుని దాని ప్రకారంగా జీవించండి అని అంటూ మీరు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొను లాగున ఈ లోకములో యెహోవా దృష్టికి ఉత్తమమైనది చేయవలెను అన్నాడు. అక్కడ ఖచ్చితంగా చెయ్యాలి. మరి ఏమిటి ఈ లోకంలో ఉత్తమమైనది అనంటే, ఏమిటి ఈ లోకంలో మంచిది అనంటే ఒకే ఒక మంచిది ఉన్నది. ఆ మంచి ప్రభువైన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆయనే మన దేవుడైన యెహోవా. ఆ దేవుడైన యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఎలా చూస్తాం ఆయన్ను రుచి? ఎలా చూస్తాం ఆయన్ను రుచి? ఎలా చూస్తాము అనంటే చాలా సమయాలలో మన బ్రతుకుల్లో నిస్సహాయ స్థితిలో ఉంటాం. ఎటు చూసినా మనకు సహాయం అందని పరిస్థితుల్లో ఉంటాం. మన వాళ్ళు, నా వాళ్ళు, నా సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళే నిన్ను విడిచి వెళ్ళిపోయిన పరిస్థితులలో ఇక ఈ లోకంలో నాకంటూ ఎవరు లేరు, నాకు సహాయము ఎక్కడి నుండి కూడా రాదు అనుకున్నటువంటి పరిస్థితులలో నేనున్నాను అంటూ నీ వెన్ను తట్టి నడిపించే ఆ స్వరం ఉంది చూసారా? ఆ స్వరమే దేవుని స్వరం. దేవునికి స్తోత్రం. ఆ స్వరమే దేవుని వాక్యం. ఆ ఒంటరితనంలో, ఆ నిస్సహాయ స్థితిలో అందరూ ఉన్నా
ఎవరు లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నేనున్నాను అనే వాక్యముతో నీవు ఆదరించబడుతున్నావు చూసావా, అదే రుచి చూడటం. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితుల్లో, అనేకమైనటువంటి పరిస్థితులలో ఆయన రకరకాలమైనటువంటి పరిస్థితుల ద్వారా ఆయన చేసే సహాయం ఏదైతే ఉందో ఆ సహాయాన్ని మన జీవితంలో స్వయంగా అనుభవించటమే ఆయన్ను రుచి చూచి తెలుసుకోవటం. ఇక ఇది నా జీవితంలో జరగదు అని ఏదైతే అనుకుంటున్నామో దానిని జరిగించడమే దేవుని పని అయితే, దాన్ని జరిగించి చూపించిన తర్వాత ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నాం చూసామా, అదే దేవుణ్ణి రుచి చూచి తెలుసుకోవడం. ఇలాంటి అనుభవాల గుండా మనం వెళ్ళామా? ఎప్పుడైనా వెళితే అంతకు మించిన ధన్యత లేదు. వెళ్ళకపోతే దేవుని అనుభవాల గుండా వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో మనకంటూ ఉత్తమమైనది ఏదైనా ఉన్నదానంటే యెహోవాయే. అందుకని అంటున్నాడు, ఒక్కసారి యెహోవాను ట్రై చేసి చూడండి. ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నో ఆలోచనలు చేసి, ఎందరందరి దగ్గరకో తిరిగి, అధికారుల దగ్గరికి, అధిపతుల దగ్గరికి వెళ్ళి తిరిగి ఎంతో సమయాన్ని వెచ్చించావు, డబ్బును వెచ్చించావు, కానీ నీ జీవితంలో మార్పు అనేది రాలా. ఒక్కసారి యేసు ప్రభును ట్రై చేసి చూడు. ఒక్కసారి యేసయ్య పాదాల చెంతకు వచ్చి చూడు. ఆయన్ని రుచి చూచి తెలుసుకో. ఆయన ఎవరు? ఉత్తముడు. దేవునికి స్తోత్రం. మంచివాడు. మనకందరికి మంచి ఈవులను అనుగ్రహించే మంచివాడు మన యేసయ్య. ఆయనకు మించిన ఉత్తమమైనది ఈ లోకంలో ఏది లేదు. యెహోవాయే ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవడం అనంటే యెహోవాయే ఉత్తముడని పరీక్షించి తెలుసుకోవడం. ఆ పరీక్షలో ఫైనల్ గా వచ్చే రిజల్ట్ ఏంటో తెలుసా? ఆయనే ఉత్తముడు, ఆయన తప్ప ఇంకొకడు లేడు. కాబట్టి ఆయనను అనుసరించడమే ఈ లోకంలో మన జీవితాలకి భాగ్యం. హల్లెలూయా. ఇంకొక మాట, ఉత్తమమైనది ఏమిటో చూద్దాం రండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాస్తున్నాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, 766వ పేజీ. మనుష్యుడా, అమ్మా ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? దేశంలో ఉన్న పశువులారా అన్నాడా? జంతువులారా అన్నాడా? ఏమన్నాడు? మనుష్యుడా అంటే ఎవరికి మాట్లాడాలి? మనకేనా? ఇక్కడ ఉన్నా మనకందరికీ. మనమందరం మనుషులమేనా? అందరూ మనుషులమే, కానీ జీవించడం మాత్రం పశువులా జీవిస్తాం. అందుకే ఒక్కొక్కసారి అలా అమ్మ అంటది, ఒరే గాడిద ఇలా రారా అంటది. ఎందుకని గాడిద అన్నది? వాడు చేసే పనులు ఎలా ఉన్నాయి? గాడిద పనుల్లా ఉన్నాయి. మనము మనుష్యులా బ్రతకాలి. అదే అంటున్నాడు, మనుష్యుడా ఏంటమ్మా? ఏంటది? ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి ఉన్నది. ఏంటవి? న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇదే కదా యెహోవా నిన్ను ఏమడిగాడమ్మా? మన ఆస్తిపాస్తులు అడిగాడా? ఆయన ఐశ్వర్యాన్ని అడిగాడా? మనకున్న సంపదనంతా తెచ్చిచ్చేమన్నాడా? నీ ప్రాణాన్ని అడిగాడా? పోనైనా మన ప్రాణాన్ని అడిగాడా? ఓ మనుషుడా, నీ ప్రాణం నాకు ఇచ్చే అన్నాడా? ఏది ఉత్తమమో నీకు తెలియబడి ఉన్నది. ఈ లోకములో ఈ మనిషి ఎందుకు ఇలా భయంకరమైనటువంటి పరిస్థితులలోనికి వెళ్ళిపోతున్నాడు తెలుసా? ఏది ఉత్తమమో తెలియచేసినప్పటికీ కూడా ఆ మాటలు వినకుండా అన్యాయపు క్రియలు చేస్తున్నాడు, అన్యాయముగా ప్రవర్తిస్తున్నాడు. ప్రేమ ఆప్యాయతలు లేక, కరుణ వాత్సల్యతలు లేక, అనురాగము లేక, ప్రేమ చూపించడం రాక, లోకమనే ఈ భయంకరమైనటువంటి ఈ లోకములో
వాళ్ళ ఇష్టానుసారంగా జీవించటం, అన్యాయపు క్రియలు చేయటం. ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్న కాక మొన్నటి దినాన కాకినాడ రహదారిలో ఒక యవనస్తురాలను కాళ్ళు చేతులను కట్టేసి బట్టలు విప్పేసి చంపేసి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారట. ఎంత అన్యాయం అండి! ఈ మనుషుడు న్యాయముగా నడుచుకోగలుగుతున్నాడా? ఈ మనుషుడు న్యాయాన్ని అనుసరించగలుగుతున్నాడా? అసలు న్యాయం అనేది లోకంలో ఉన్నదని తన మనస్సులో పెట్టుకోగలుగుతున్నాడా? అందుకే అంటున్నాడు, ఓ మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకోగలుగుతున్నామా? మన ప్రక్కన ఉన్నటువంటి ప్రాంతంలో జరిగిన ఒక సందర్భం ఇది. రాష్ట్రంలో చూసుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితులండి. క్రైస్తవులు అనబడినటువంటి వారిని భయంకరమైన హింసలకు గురి చేస్తున్నటువంటి మనుషులు. ఓ మనుష్యుడా అన్నాడు కానీ ఓ క్రైస్తవుడా అన్నాడా? ఓ హిందువుడా అన్నాడా? ఓ ముస్లిముడా అన్నాడా? ఇది మతాలకు సంబంధించినది కాదు, మనుషులుగా సంబంధించినటువంటి విషయం. అందుకే ఓ మనుషుడా, ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకోవాలి. న్యాయముగా నడుచుకోవాలని నీ భారత రాజ్యాంగం కూడా నీకు తెలియజేస్తుంది కదా. నీ చట్టంలో ఉన్న చట్టాలు కూడా న్యాయముగా ప్రవర్తించను తెలియజేయబడి ఉన్నది కదా. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఏమని ఉందో తెలుసా? న్యాయముగా ఏమన్నాడమ్మా? ముందు ఏమని పిలిచాడు? మనిషి. మనిషి మనిషి అన్నవాడు ఎవడైనా సరే న్యాయముగా నడుచుకోవాలి. ఇది ఉత్తమమైనది. న్యాయముగా నడుచుకోవటం అనేది ఉత్తమమైనటువంటి మంచి పని. ఇది న్యాయముగా నడుచుకునుటయు ఏంటమ్మా? ఏమన్నాడు? కనికరమును ఉందా అండి? ఈ రోజున మనుషుల్లో కనికరం ఉందా? జాలనేది ఉందా మనుషుల్లో? పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడుతున్నారు. వయస్సు పైబడినప్పటికీ వీళ్ళు వృద్ధాప్యంలో ఉన్నారే, వీళ్ళని చాలా మంచిగా చూసుకోవాలి అనుకునేటువంటి ఆలోచన, అంటే జాలి. వృద్ధాప్యంలో ఉన్నారు, వారి పనులు వారు చేసుకోలేకపోతున్నారు అని జాలిపడి కనికరాన్ని చూపించి ప్రేమించేవారు ఉన్నారా? అసలు ఒక ఊరి మనిషికి ఇంకో ఊరి మనిషికే పడట్లేదు. మీదే ఊరు? ధర్మవరం. మీదే ఊరు? మలకపల్లి. మా ఊరు ఎందుకు వచ్చావు? ధర్మవరం అయితే మలకపల్లి ఎందుకు వచ్చావు? ఏ శాతం జాగ్రత్త. ఇలాంటి పరిస్థితులు. అంటే మన ఊర్లో పెట్టి ఎగ్జాంపుల్ చెప్పాను. ఇతర రాష్ట్రాలలో ఎవరవు నువ్వు? క్రైస్తవుడువా? కట్టేండ్రిని కట్టేసి బట్టలు ఇప్పించేసి బ్రతికుండగానే మంట అంటిచ్చేసి కాళ్ళు చేతులు కట్టేసి స్తంభానికి కట్టేసి కాళ్ళు కింద మంట పెట్టేసి భయంకరమైన పరిస్థితులు. ఒక మనిషి ఇంకొక మనిషిని మనిషిగా ప్రేమించే పరిస్థితులు ఉన్నాయండి ఈ రోజున. లేవు. మనిషిని మనిషిగానే ప్రేమించలేకపోతున్నారు ఈ రోజున. అందుకని ఏది ఉత్తమము అనంటే కనికరమును ప్రేమించండి, ఇతరుల పట్ల జాలి కలిగి నడుచుకోండి, ప్రేమను చూపించండి. ఆ తర్వాత ఏమన్నాడమ్మా? ఏ మనసు అది? దేన మనసు. అంటే ఇంకా దాని గురించి మాట్లాడకక్కర్లేదు. ఈ దేన మనసు అనేది చెప్పుకోవడానికే కానీ ఎక్కడా కూడా కనబడదు. దేన మనసు ఇంట్లో ఉన్న వాళ్ళ మీదే మనకి మనసు వస్తుందా? అసలా ఏమన్నా తీసుకురమ్మన్నది తీసుకురాలేదంటే చూడండి, మరి ఇంకా మామూలుగా ఉండదు. ఆ రోజు ఫుడ్ బెడ్ అన్ని కట్ట అది పట్టమన్నాను కదా. ఎంత మతి మరిపోయింది నీకు అన్నీ ఇంతే. ఇవాళ ఫుడ్ లేదు, బెడ్ లేదు, పో బయటికి అని. ఏ మనసు అమ్మది? ఏ మనసు చెప్పండి? అందరూ చెప్పాలి. ఏ మనసు అది? ఉందా? మాట్లాడరేటి? అయ్యి బాబోయ్. దేన మనసు ఉందా? తగిన సమయమందు మనలను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద ఏ మనసమ్మా?
ఉందా అని అడుగుతున్నాను. లేదు. అందుకనే ఏది ఉత్తమమో మీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకోవటం ఉత్తమము. కనికరమును ప్రేమించుట అనగా నీవు మనిషివే, నీ ముందున్నవాడు కూడా మనిషే. మనిషిని మనిషిలా ప్రేమించు. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఒక మనిషిని మనిషిలాగా ప్రేమించు. దానినే కనికరమును ప్రేమించుచు దేన మనస్సు కలిగి, ఎక్కడమ్మా? దేవుని ఎదుట అంటే మందిరంలోనేనా? దేవుడు ఎక్కడుంటాడు? ఎక్కడున్నాడు దేవుడు? చెప్పాలి, ఎక్కడున్నాడు? మందిరంలోనే ఉన్నాడు, ఇంకెక్కడ లేడా? ఆకాశము ఆయన అంటే ఎక్కడున్నాడు? సింహాసనం మీద కూర్చున్నాడు అనమాట. భూమి ఆయన పాదపీఠం. ఇప్పుడు మనం ఎక్కడున్నాం అంటే దేవుని ముందున్నామా, వెనకాల ఉన్నామా? దేవుని ఎదుటే ఉన్నాం. దేవుని ఎదుట భూమి ఆయన పాదపీఠం అనుకుంటే ఆయన పాదపీఠం దగ్గరే ఉన్నాం మనం. ఆకాశము ఆయన సింహాసనం అని అన్నాడు. ఆయన సింహాసనం మీద కూర్చుంటే ఆయన ఎదుటనున్న మనము ఎలా ప్రవర్తించాలంటున్నాడు? న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి, ఆకాశం అనబడిన ఆయన సింహాసనం మీద ఆయన కూర్చుని ఉంటే ఆయన ఎదుట ఉన్నటువంటి మనము ఇట్టి రీతిగా ప్రవర్తించాలన్నదే కదా దేవుడు నిన్ను నన్ను అడుగుచున్నాడు. ఇచ్చామా అండి? ఇది ఎన్నో కానుకలు ఇచ్చేసాం ఆయనకి. మనం తెచ్చుకున్న దానిలో, సంపాదించుకున్న దానిలో దశమ భాగాలు ఇచ్చాం. మనకు పండిన దానిలో ప్రథమ ఫలాలను ఇచ్చాం. మనము కలిగి ఉన్న దానిలోంచి తెచ్చి ఆయన మందిరానికి ఇచ్చాం. ఎన్నిచ్చినా ఆయన రుణాన్ని తీర్చగలమా? వెండి బంగారములు నీవే కదా, కొండలపై పశువులు నీ వశమే కదా. వెండి బంగారములు నీవే కదా. జాయలుకాస్ లోనికి వెళ్ళి బంగారం కొనుక్కు తెచ్చుకున్నాం. ఎవరిదమ్మది? నాది అంటాం. ఇప్పుడే పాడుకున్నాం, వెండి బంగారము. ఎలా పాడేసాం? మలబార్ గోల్డ్ షాప్ లోకి వెళ్ళి ఒక 2 కాసులు కొనుక్కుని తెచ్చుకుని పీరువలో పెట్టుకున్నాం. కొనుక్కున్నట్టుగా ఉంటుందా? మొత్తం ఊరంతా ఏమైపోవాలి? తెలిసి చూపించేయాలి. నాదే నాదే నాదే, నేనే కొనుక్కున్నా. అమ్మా, వెండి బంగారములు నావే కదా అని పాడుకోవాలి. వెండి బంగారములు ఆయనవే, కొండలపైన పశువులు ఆయనవే. ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలం? విరిగిన మనసు, నలిగిన హృదయం, విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన ధూపమయా, నీకిష్టమైన యాగమయా. అదే, ఇంతే కదా నీ దేవుడని యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నీవు కొనుక్కున్న బంగారాన్ని, నీవు కొనుక్కున్న వెండిని, అటకల మీద ఉన్న ఇత్తడిని కానీ ఆయన అడగట్లా. ఏమడుగుతున్నాడనంటే, ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకోవటం, కనికరమును ప్రేమించటం, దీన మనస్సు కలిగి నడుచుకోవటం, ఇదే నీ దేవుడని యెహోవా నీ నుండి అడుగుతున్నాడు. ఇది ఉత్తమము అని పరీక్షించి మనము తెలుసుకోగలిగితే దీని ప్రకారంగా మనము జీవించగలుగుతాం. ఇదే మాట పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట రాస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనంలో ఇలా రాస్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక
9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. దేవుడు మనకి కృపను అనుగ్రహించడానికి, విస్తరింపచేయడానికి ఆయన సమర్థుడు. ఏం చేయడానికంట? అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు ఏమి గలవారయ్యమ్మా? ఏమి గలవారమై? సర్వ సమృద్ధి గలవారమై. ఎలా ఉండాలి మనం? సమృద్ధి గలవారమై ఉండాలి. అలా సమృద్ధి గలవారమై ఉండాలి అని అంటే ఈ లోకములో ఉత్తమమైనవి చేస్తూ ఉండాలి. ఉత్తమమైన ఎన్ని కార్యాలమ్మా? ఎన్నో. ప్రతి కార్యమేలే. ఎన్ని? 1, 2, 3, 4, 5. నేను చూస్తే నాకు చాలా కనిపించాయి. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అన్నాడు. దేవుని యొక్క కృప జీవము కంటే ఉత్తమమైనది అన్నాడు. ఇలా చాలా ఉత్తమమైనవి ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. అలా ఉత్తమమైన ప్రతి కార్యము చేయాలి. చేయడానికి ఆయన మన ఎడల తన కృపను ఏం చేయగలడట? దేవునికి స్తోత్రం. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప నిత్యము ఉండును. ఆయన కృప లేకపోతే ఒక్క క్షణమైనా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన కృప లేకపోతే మనకు రక్షణ లేదు. ఆయన కృప లేకపోతే మనకు పాప క్షమాపణ లేదు. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది అని ఎందుకు అన్నాడు అనంటే, ఆయన కృప గనక లేకపోతే మనకి ఈ రోజున పాపము నుండి విడుదల లేదు. ఆయనకు కృప గనక లేకపోతే మనకు శాప విమోచన లేదు. ఆయన దగ్గర కృప అనేది లేకపోతే ఈ రోజున రక్షణ భాగ్యము లేదు. ఆయన దగ్గర కృప అనేది లేకపోతే ఈ రోజు బాప్తిస్మములు తీసుకున్న మనం అందరము కూడా లోకములో పడిపోయి, లోకములో జీవిస్తూ లోకస్తుల వలె బ్రతికినప్పటికీ కూడా నేటికి సజీవులుగా ఉన్నాము అంటే దానికి కారణం ఆయన కృప మన ఎడల విస్తరించటం వలన. అలాగనునా కృప విస్తరిస్తున్నది కాబట్టి పాపము చేస్తూ పోదామా? అట్లనరాదు, అలా అనరాదు. జాగ్రత్త. పాపము వలన వచ్చు జీతము మరణమే. కృప మన ఎడల విస్తరిస్తుంది కదా. పాపం చేసినా మనకి ఎలాంటి ప్రమాదము జరగట్లేదు కదా. పాపము చేసిన ఎలాంటి అడ్డులు రావట్లేదు కదా. పాపము చేసిన ఎవరు కనిపెట్టలేని స్థితిలో ఉన్నారు కదా. పాపము చేసిన అది ఎలాంటి భయంకరమైన పరిస్థితులలోనికి మనల్ని తీసుకువెళ్ళట్లేదు కదా. నేను బాగున్నాను, పాపం చేసిన నాకు ఎలాంటి భయంకరమైన పరిస్థితులు రావట్లేదు కదా అని అనుకోవద్దు దయచేసి. ప్రియమైన దేవుని పిల్లలారా, పాపము వలన వచ్చేటువంటి భయంకరమైన శిక్ష మనము భరించలేనంత ఘోరముగా ఉంటుంది. మనము తట్టుకోలేనంత భయంకరమైనటువంటి శిక్షను పొందుకోబోతున్నాం. అందుకనే పాపముతో జీవించడానికి గతించిన కాలమిక చాలు. ఇక నుండి మన మనస్సు మార్చుకుని రూపాంతరము, దేవునికి స్తోత్రం, మన మనస్సులను మార్చుకుని రూపాంతరము పొందాలి. ఉత్తమమైన ప్రతి కార్యము కూడా మనము చేయాలి. ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది. మనము 3 విషయాలు నేర్చుకోవాలి రాత్రి. ఆ మాట మరలా చదువుతాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ మాట. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి
నూతన మగుట వలన దేవునికి స్తోత్రం. 3 విషయాలలో ఈ రాత్రి ఒక విషయానికి సమయాన్ని కేటాయిస్తున్నా. ఉత్తమమైన దానిని ఈ రాత్రి మనము నేర్చుకుంటున్నాం. ఏమిటి ఉత్తమమైనది, ఎందుకు ఉత్తమమైనది అనుసరించాలి, తెలుసుకోవాలి అని అంటే ఆయన ఏమని చెబుతున్నాడు అని అంటే, నేను మీ పితరులతో ఒక ప్రమాణం చేశాను, ఒక దేశమును స్వతంత్రించుకోవడానికి నేను మీకు ఆ పరిస్థితులను అనుకూలపరుస్తాను అని ఒక ప్రమాణం చేశాడు. ఆయన ప్రమాణం చేసినట్లుగానే నేను మీ పితరులతో ప్రమాణం చేసిన ప్రకారముగా మీరు ఏ దేశమునైతే స్వాధీనపరచుకోబోతున్నారో ఆ దేశమును స్వాధీనపరుచుకున్నట్లు మీరు ఈ లోకములో యెహోవా దృష్టికి ఏం చేయాలి? యథార్థమైనది, ఉత్తమమైనది ఖచ్చితంగా చేయాలి. దాని నుండి ఎస్కేప్ అవడానికి ఏమాత్రము కూడా అవకాశం లేదు. ఒకవేళ ఉత్తమమైనది చేసే విషయంలో ఎస్కేప్ అయితే ఆ దేశంలో ప్రవేశించలేవు. ఆ దేశమే ఏ దేశం? పరలోకము, పరలోక రాజ్యము, దేవుని చేత కట్టబడినటువంటి గొప్ప మహిమా రాజ్యము, ఏడుపు లేనటువంటి రాజ్యము, దుఃఖము లేనటువంటి రాజ్యము, కన్నీళ్లు లేనటువంటి రాజ్యము, ఆకలి దప్పికలు లేనటువంటి రాజ్యము, చీకటి లేనటువంటి రాజ్యము, మహోన్నతమైన రాజ్యము, ఒక ఉన్నతమైన రాజ్యము, ఒక ఉత్తమమైన రాజ్యము. ఆ రాజ్యములోనికి మనము ప్రవేశించాలి అని అంటే ఈ లోకములో ఉత్తమమైనది ఏదో పరీక్షించి తెలుసుకుని దానిని అనుసరించండి అని అంటున్నాడు. మనము ఈ రోజున పరీక్షించాం. మనము చేసిన ఈ పరీక్షలో ఉత్తమమైనవి ఏంటో బయటపడ్డాయి. చెప్పండి, ఏంటంటే ఈ లోకంలో ఉత్తమమైనది? మొదటిది, దానికన్నా ముందు ఒకటి ఉంది. కీర్తనల గ్రంథంలో 34వ అధ్యాయం 8వ వచనంలో చూపించాను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఎవరైనా సరే యేసు ప్రభువును రుచి చూచి తెలుసుకుంటే, రుచి చూసిన తర్వాత ఆ రుచి నుండి వేరైపోవడం అనేది జరిగేది కాదు. అందుకనే ఈయనే నిజమైన దేవుడని, ఈయన దేవుళ్ళలో దేవతలలో ఉత్తమమైన దేవుడని రుచి చూచి తెలుసుకోండి. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు. ఆయన వల్ల కానిదంటే ఈ లోకంలో ఏది లేదు. ఆయన చేత కాదు ఈ పని ఆయనకు, ఆయన చేసే పని ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. అలాంటి దేవుడు మరి ఇంకెక్కడ లేడు. అందుకని ఈయనను ఒకసారి రుచి చూచి తెలుసుకోండి. యెహోవా ఉత్తముడని మనము తెలుసుకుని ఆయన్ని ఏం చేయాలి? అనుసరించాలి. రెండవదిగా, ఓ మనుష్యుడా, ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడింది. అందులో ఒక విషయం ఎలా నడుచుకోమన్నాడు? న్యాయముగా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితం అనగా దేవుని బిడ్డలుగా ఉన్న మనము న్యాయముగా నడుచుకోవటం అనేది నేర్చుకోవాలి. న్యాయబద్ధమైన జీవితం మనకు కావాలి. ఈ న్యాయమైనటువంటి జీవితాన్ని గనక మనము జీవించగలిగితే అదే న్యాయాన్ని నీ జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఓ మనుష్యుడా, నీవు ఏమి విత్తుతావో ఆ పంటనే. అక్కడ కూడా ఏమన్నాడమ్మా? మనుష్యుడానే అన్నాడు. అక్కడ కూడా మనుష్యుడే అన్నాడు. ఓ మనుష్యుడా, నీవు వేది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. అందుకే నీవు న్యాయముగా నడుచుకోవటం ఉత్తమమైనది అని నీకు తెలియజేశాను. ఈ రోజు నుండి మన జీవితంలో ఎలా ఉండాలి? న్యాయముగా ఉండాలి. అన్యాయం అనేవి మన జీవితాలలోనికి రాకూడదు. మన చూపులో ఏముండాలి? న్యాయం ఉండాలి. మన నడకలో ఏముండాలి? న్యాయం ఉండాలి. మన ప్రవర్తనలో ఏముండాలి? న్యాయం ఉండాలి. మన మాటల్లో ఏముండాలి? న్యాయం ఉండాలి. ఆలోచించుకోండి. మీరు మీ చూపులో న్యాయం ఉంటుందా? మీ చూపు గనక వ్యభిచార సంబంధమైన చూపు అయితే మీ చూపు ఎలా లేదని,
మీ చూపు గనక విషపు చూపు అయితే మీ చూపు ఎలా లేదని చెప్పాలి, న్యాయముగా లేదని. మీ చూపు గనక దొంగ చూపు అయితే మీ చూపు ఏమి లేదని తెలుసా? దొంగ చూపు అంటే తెలీదా? అలా చూస్తున్నారు. దొంగ చూపు అంటే నన్ను చూడండి, దొంగ చూపు అంటే దొంగ చూపు. వాళ్ళకి ఎంత ఎట్టేశారు, పక్కోళ్ళకి ఎంత ఎట్టేశారు అని. మన చూపులో దొంగ చూపు ఉంటే మన చూపులో న్యాయము లేదు. మన ప్రవర్తనలో ఏముండాలి? న్యాయం ఉండాలి. మన మాటల్లో ఏముండాలి? న్యాయం ఉండాలి. ఉంటుందా? మన మాటల్లో న్యాయం ఉంటుందా? ఆ తర్వాత న్యాయముగా నడుచుకోవటము, కనికరమును దయచేసి నీవు మనిషివై ఉంటే గనక, నీవు మనిషిగా పుట్టి ఉంటే గనక నీ తోటి మనిషిని కూడా ఏం చేయి? ప్రేమించు. బైబిల్ అదే చెప్తుంది. పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుడు అదే చెప్తున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని, నీవు మనిషివైతే నీ తోటి మనిషిని కూడా అలాగే ప్రేమించు. నీ తోటి వారి పట్ల కనికరాన్ని చూపించు. నీ తోటి వారి పట్ల జాలిపడు. ఎందుకు అంత ఆవేశం, అంత ఉక్రోషం, అంత ఈర్ష్య ఎందుకు? ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మనుషులము, మనవలే మన తోటి మనుషులను కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అదే కనికరమును ప్రేమించుట. మూడవదిగా ఏమన్నాడు? దీన మనస్సు కలిగి. దయచేసి ఇది చాలా మందిలో లేదు. దయచేసి ఈ మనసును తెచ్చుకుందాం. ఏం చేద్దాం? చెప్పాలి. ఏం చేద్దాం? ఈ మనస్సును తెచ్చుకుందాం. ఎక్కడికి వెళ్దాం తెచ్చుకోవడానికి? కాంటైన్ దగ్గరికి వెళ్దామా? ఓ పావు కేజీ దీన మనసు ఇవ్వండి అంటామా? దీన మనస్సు ఎక్కడ దొరుకుతుందంటే, ఇదిగో ప్రయాసపడి భారము మోసుకుని పోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను. ఏ మనసు గలవాడమైనా ఎక్కడ దొరుకుద్ది? దీన మనసు ఎక్కడ దొరుకుద్ది? దీన మనసు గలవాడి దగ్గర దొరుకుద్ది. అదే చెప్తున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. కాబట్టి దీన మనసు గలవాడైన యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా ఆ మనసు నాకు, ఆ దీన మనసు నాకు కూడా దయచేయి. మనం ఏమన్నా యేసుప్రభు కంటే పెద్ద గొప్పవారం అండి? యేసుప్రభు కంటే గొప్పవాళ్ళమా? ఆయన ఏమైనా తప్పు చేశాడా? ఏ పాపమైనా చేశాడా? ఏ అబద్ధమైన చెప్పాడా? ఏ అక్రమమైన చేశాడా? ఆయనే తగ్గించేసుకున్నాడండి, ఆయనే. మరి మనమేంటి? మనం ఏమైనా పెద్ద పోటుగాలమా? మనం ఏం పెద్ద పోటుగాలమేం కాదు. మన వీరత్వం దోమల దగ్గర, చీమల దగ్గర, ఈగల దగ్గర తేలిపోద్ది. ఎందుకంటే ఒక్క సరైన దోమ కుట్టిందంటే చచ్చూరుకుంటాం. దోమలు కుట్టడం వల్ల విష జ్వరాలు వచ్చి చచ్చిపోతాం. కాబట్టి మనకు వీరత్వం సూరత్వం పనిచేయదు. చిన్న దోమ కుట్టిందంటే మనము బెడ్ ఎక్కేస్తాం అన్నమాట. కాబట్టి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తే దీన మనసు కలిగి ఉంటే ఇక మనమెంత, మన బ్రతుకు ఎంత? ప్రభువా మీరు కలిగిన ఆ దీన మనసు నాకు దయచేయండి. ఇదే ఉత్తమమైనది. దీనిని తెలుసుకుని దీని ప్రకారంగా జీవించడానికి మీ మనస్సులో మార్చుకొని రూపాంతరము పొందుడే. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఆయన చెప్పిన వాక్య ప్రకారంగా దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభువా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఏది ఉత్తమమో మీరు పరీక్షించి తెలుసుకుని మీ మనస్సులను మార్చుకోగలిగితే రూపాంతరము పొందగలుగుతారని, లోక సంబంధమైన రూపంలో నుండి పరలోక సంబంధమైన పోలికలోనికి మేము మార్చబడతామని. అలా మార్చబడాలి అనంటే, నీ రాజ్యములోనికి మేము అడుగు పెట్టాలి అనంటే ఉత్తమమైన దానిని తెలుసుకుని అనుసరించాలని మీ వాక్యం తెలియజేసింది ప్రభు.
అట్టి రీతిగా జీవించడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.